హాయ్ అండి. ఈ యొక్క మెట్రో రైల్స్ మన దేశంలో పెట్టినప్పటి నుంచి చాలామంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. కానీ కొన్ని చోట్ల చూసారా, ఇప్పుడు ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా రైల్వే అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కదండి. మనము ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే పరిపాలన చేస్తూ ఉంటారు. రైల్వే శాఖ మంత్రి కావచ్చు, ఇలా రకరకాలుగా ఇప్పుడు అదేంటి పిఎన్టీ కావచ్చు, టెలిఫోన్ కావచ్చు, ఇలాంటివన్నీ కొన్ని సగము అంటే డీసెంట్రలైజేషన్ అన్నమాట. సెంట్రలైజేషన్ అని అంటే అందరూ కూడా ఒకరే, దేశమంతా ఒకరే పరిపాలన చేయాలంటే కష్టతరం కాబట్టి దాన్ని డీసెంట్రలైజేషన్గా చేశారు, రాష్ట్ర పరిపాలనగా విభజించారు. ఇప్పుడు సెంట్రల్ అండర్లో ఉన్నటువంటి రైల్వే శాఖ ఏం చేస్తుంది, ఇప్పుడు ఎన్నో చోట్ల మనకి ఏంటి గ్రాండ్ ట్రంక్ రోడ్స్ లోపల కానీ మరి ఎలాంటివి ప్రజలకు ఇబ్బంది కాకుండా మనము ఇప్పుడు మెట్రో రైల్వే అనేది మనం వాడుకుంటున్నాం. వాడుకలోనికి వచ్చి కూడా చాలా కాలం అయింది. కానీ మరి కొన్ని చోట్ల ఇవి కూలిపోతున్నాయి అంటే మరి వాళ్ళు ఏం చేస్తారు, రైల్వే శాఖ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో కాంట్రాక్టర్కి ఇస్తారు. ఎల్ఎన్టీనో లేకపోతే జిఎంఆర్ ఇలాంటి సంస్థలకు కాంట్రాక్ట్గా ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ఎన్ని బిలియన్సా, ట్రిలియన్సా, మిలియన్సా, మరి క్రోర్సా, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్ట్ లోపల ఏం చేస్తారు, వాళ్ళకు గిట్టుబడి కావాలి అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లకు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటే ఏంటి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి వాళ్ళు అంటే దాంట్లో సగమే ఖర్చు పెడతారు. ఇప్పుడు గవర్నమెంట్ 1 బిలియన్ అమౌంట్ కింద ఆ కాంట్రాక్ట్ మాట్లాడినప్పుడు అందులో సగమే ఖర్చు పెట్టి, నాణ్యత కలిగిన ఇసుక కానీ, నాణ్యత కలిగినటువంటి సిమెంటు కానీ, నాణ్యత కలిగినటువంటి పనిముట్లు కానీ ఏవి కూడా పెట్టరు. తక్కువ నాణ్యత కలిగినవి తెచ్చే వాళ్ళు, అది ఏదైనా పర్వాలే, వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా మిగులుబడి ఉండాలి కాబట్టి అట్లాంటిది పెడతారు. కాబట్టి మరి ఎన్ని చోట్ల కూలిపోలేదు, ఎక్కడో పెచ్చులు పడిపోయి కూలిపోయినాయి. ఈ మధ్యన మనం వింటున్నామండి, సెక్రటరేట్ రీసెంట్ కదా బీఆర్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత కట్టినటువంటి హుస్సేన్ సాగర్ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క మన సెక్రటరియేట్ మొత్తం సచివాలయము పెలుసులుగా పెక్కులుగా పడుతుంది. మరి వాళ్ళైతే రాజకీయ నాయకులు ఏం కట్టరు కదండి, ఇతరులకు ఏ సంస్థలకన్నా కాంట్రాక్ట్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సగం వాళ్ళు తింటారు, ఇంకా సగం దీనికి పెడతారు. అప్పుడు ఏమవుతుంది,